Mukunda Jewellers, first ever factory outlet opening soon in Jubilee Hills. బంగ్లాదేశ్లో మైమెన్సింగ్ పట్టణంలోని ఓ బట్టల ఫ్యాక్టరీలో కార్మికుడిగా పనిచేస్తున్న 27 ఏళ్ల దాస్ డిసెంబర్ 16వ తేదీన దారుణ హత్యకు గురైంది. కంపెనీ ఆవరణలోనే అంటే బయటే మతోన్మాద మూక ఆయన్ను అతి దారుణంగా కొట్టి చంపేసింది. అంతటితో ఆగలే. మృతదేహాన్ని ఢాకా మైమెన్సింగ్ హైవే మీదకి లాక్కెళ్ళి మరీ బాహాటంగా ఆయనను పూర్తిగా తగలబెట్టేసింది. మత దూషణకు పాల్పడ్డాడు అనేది ఆయన మీద ప్రధాన ఆరోపణ. అయితే అందుకు అసలు ఆధారాలే లేవని పోలీసులు ఇప్పుడు తీరిగ్గా చెప్తున్నారు అని ఎందుకన్నానంటే, దాస్ హత్య ఆవేశంలో అప్పటికప్పుడు జరిగిన ఘటన కాదని, పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని యాంటీ క్రైమ్ ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ అంటే RAB స్పష్టంగా చెప్తోంది. అంతేకాదు, దాస్ను దారుణంగా కొట్టి చంపడంలో ఏకంగా ఆయన ఉద్యోగులు అంటే ఆయనతో పాటు పనిచేసినటువంటి ఉద్యోగులు కూడా ఎవరైతే ఈ దాడికి పాల్పడినరో వాళ్ళతోని కలిసిపోయి చేతులు కలిపినట్టు కూడా ఈ RBతో పాటు స్థానిక మీడియా కూడా స్పష్టంగా చెప్తోంది. ఇందుకు సంబంధించి RAB ఇప్పటిదాకా ఒక 10 మందిని అయితే అరెస్ట్ అయితే చేసింది. అనంతరం పోలీసులు ఒక 2 అదుపులోకి కూడా తీసుకున్నారు. అసలు ఇది ఎందుకు జరిగింది, కారణం ఏంటి? దాస్ మత దూషణకు పాల్పడుతూ ఫేస్బుక్లో పోస్టులు పెట్టినట్టుగా డిసెంబర్ 16వ తేదీన ఉదయం నుంచే పుకార్లు స్టార్ట్ అయ్యాయి. ఆ విషయం తెలియక ఎప్పట్లాగానే ఆయన విధులకు హాజరైండు. అదే ఆయన పాలిట ఒక రకంగా మృత్యువుగా మారిపోయింది అని కూడా చెప్పొచ్చు. సాయంత్రానికల్లా ఆ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, ఆయనతో పాటు పనిచేసినటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆయన్ను అంటే దూషించడం స్టార్ట్ చేశారు, తిట్టడం స్టార్ట్ చేశారు. ఎంతసేపు వారించినా సరే ఆ పై అధికారులు పట్టించుకోలేదు. దాస్తో బలవంతంగా అక్కడికక్కడే ఆ రోజే రాజీనామా పత్రంపై కూడా సంతకం కూడా చేయించారు. సో కంపెనీ బయట ఉన్మాద మూక పోగడం స్టార్ట్ అయింది. సాయంత్రానికల్లా అసలు దాస్ని ఫ్యాక్టరీ ఆవరణలోనే అక్కడే తొలి దాడి జరిగింది ఆయన మీద. RAB 14 కమాండర్ నయీముల్ హసన్ ఇది స్పష్టంగా చెప్పారు. ఫ్యాక్టరీ ఫ్లోర్ ఇన్ఛార్జ్ దాస్తో బలవంతంగా రాజీనామా చేయించడమే కాకుండా ఆవేశంతో ఉడికిపోతున్నటువంటి ఆ మూకకు ఆయన్ను స్వయంగా అప్పగించినటువంటి పరిస్థితి. రాత్రి 8:30 ప్రాంతంలో సరిగ్గా తర్వాతి షిఫ్ట్ కార్మికులు ఒక చిన్న గేట్ నుంచి లోపలికి వస్తున్నటువంటి టైంలో బయట ఎవరైతే ఆ మూక కనిపించారో వాళ్ళందరూ అంటే చూస్తుండగానే దాస్ను బలవంతంగా లాక్కెళ్ళి ఫ్యాక్టరీ మెయిన్ గేట్ దగ్గర ఉన్నటువంటి సెక్యూరిటీ రూమ్లో ఉంచారు. వెంటనే ఏమైంది, ఈ మూక లోపలికి ప్రవేశించింది, దాస్ను బయటకి లాక్కెళ్ళింది. నిమిషాల వ్యవధిలోనే అసలు ఆయన మీద విచక్షణారహితంగా కొట్టి చంపేసింది మిగతా కార్మికుల కళ్ళ ఎదుటనే. దాస్ ఎవరైతే మిగతా ఉద్యోగులు ఉన్నారో దాస్తో పనిచేసినటువంటి వాళ్ళు, వారితో చేతులు కలపడం ఇక్కడ ఒక విషాదంగా చెప్పొచ్చు మనం. ఇంత ఉద్రిక్తత జరుగుతున్న రాత్రి 8 గంటల దాకా కూడా ఫ్యాక్టరీ బాధ్యులు తమకు కనీసం ఫోన్ కూడా చేయలేదు. సకాలంలో ఒక్క ఫోన్ కాల్ చేసుంటే దాస్ బతికేవాడు అని చాలామంది చెప్తున్నారు. ఫోన్ రాగానే మేము హుటాహుటిన బయలుదేరినా కూడా కిలోమీటర్ల కొద్దీ విపరీతంగా అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. సకాలంలో మేము ఘటనా స్థలానికి చేరుకోలేకపోయాం, మేము వెళ్ళేసరికి అంతా అయిపోయింది అన్నటువంటి మాట పోలీసులు అయితే చెప్తున్నారు. దాస్ హత్య తర్వాత ఈ ఫ్యాక్టరీ తప్పేమీ లేదని ఒక సీనియర్ మేనేజర్ షకీబ్ మహమ్మద్ బుకాయించే ప్రయత్నం చేసిండు. ఇప్పుడు ఈ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో కొందరు సాయంత్రానికల్లా దాస్కు వ్యతిరేకంగా నిరసనలకు దిగారంటూ కూడా వాస్తవాన్ని చెప్పకనే చెప్పారు. అంతేకాదు, దాస్ దైవ దూషణకు అంటే దేవుణ్ణి దూషించాడు అనేటువంటిది అసలు రుజువే లేదు, ఎట్లాంటి రుజువే లేదు, మాకు దొరకలేదు అని కూడా వీళ్ళు అంగీకరించారు. సో మూకను శాంతింపజేయడానికి దాస్తో ఉత్తుత్తి రాజీనామా చేయించాము అన్నటువంటి మాట చెప్పాడు. కానీ ఆ చర్యతో మూక కాదు కదా, అక్కడ సహోద్యోగులు కూడా శాంతించలేదు. ఎందుకంటే హంతకుల్లో తమ ఉద్యోగులు కూడా ఉన్నట్టుగా పరోక్షంగా చెప్పకనే చెప్తున్నారు.
ఇప్పుడు ఈ బంగ్లాదేశ్లో హిందూ కార్మికుడు దీపు చంద్ర దాస్ను అల్లరి మూకలు కొట్టి చంపడం పట్ల ఇప్పుడు విశ్వ హిందూ పరిషత్ అంటే విహెచ్పి బజరంగ్ దళ్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఈ మారణకాండను ఖండించడంతో పాటుగా నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్లను కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోనే బంగ్లాదేశ్ హై కమిషన్ను ముట్టడించేందుకు ఒక ప్రయత్నం కూడా చేసింది. వందలాది మంది కార్యకర్తలు కాషాయ జెండాలు పట్టుకొని బంగ్లాదేశ్కు వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు. బ్యారికేడ్లను దాటుకొని ముందుకు దూసుకొచ్చే ప్రయత్నం కూడా చేశారు. కార్యకర్తలను పోలీసులు పూర్తి స్థాయిలో అడ్డుకున్నారు. సో ఇరు వర్గాల మధ్య జరిగినటువంటి ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. హిందూ సంస్థలు ఆందోళనకు పిలుపు ఇవ్వడంతో ఇప్పుడు పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా బంగ్లాదేశ్ హై కమిషన్ చుట్టూ పటిష్టమైన బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. 7 అంచెల బ్యారికేడ్లు అక్కడ పెట్టారు. పారామిలిటరీ బలగాలను కూడా మోహరించారు. ప్రజా రవాణా సంస్థ బస్సులను సైతం కూడా అక్కడ పూర్తిగా నిలిపివేసినటువంటి సిచ్యువేషన్. హై కమిషన్కు 800 మీటర్ల దూరంలోనే నిరసనకారులను అడ్డుకున్నారు పోలీసులు. సో యువ నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హదీ హత్య పట్ల బంగ్లాదేశ్లో పెద్ద ఎత్తున హింసాకాండ చోటు చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ బంగ్లాదేశ్లోని మైమెన్సింగ్ సిటీలో ఈ వస్త్రాల పరిశ్రమలో పనిచేసే దీపు చంద్ర దాస్ కేవలం 25 సంవత్సరాలు మాత్రమే. ఈ నెల 18న దుండగులు పూర్తి స్థాయిలో కొట్టి చంపేసినటువంటి పరిస్థితి. మృతదేహాన్ని దహనం కూడా చేసేశారు. దైవ దూషణకు పాల్పడినందుకే దీపు చంద్ర దాస్ను శిక్షించినట్టుగా ఇప్పుడు ఎవరైతే ఈ హత్యాకాండ చేసిరో వాళ్ళు చెప్తున్నారు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు సంచలనంగా మారింది. హిందూ కార్మికుడి హత్యను చాలా దేశాలు ఖండించాయి. భారత్లోనూ ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. బంగ్లాదేశ్లో మైనార్టీలపై విచ్చలవిడిగా దాడులు జరుగుతున్నా కూడా అక్కడి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని విహెచ్పి బజరంగ్ దళ్ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో ఆరోపిస్తున్నారు. బ్యానర్లు ప్లకార్డులు ప్రదర్శిస్తూ బంగ్లాదేశ్ సర్కార్ తీరును ఖండిస్తూ ఉన్నారు. దీపు చంద్ర దాస్ను పొట్టన పెట్టుకున్నటువంటి ఈ ముష్కర్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. బంగ్లాదేశ్లోని హిందువులకు రక్షణ కల్పించాలి, ఆ చర్యలు తీసుకోవాలి అని కూడా భారత ప్రభుత్వాన్ని వీళ్ళు కోరుతున్నారు. ఈ విషయంలో బంగ్లాదేశ్ ప్రభుత్వంపై దౌత్యపరంగా ఒత్తిడి పెంచాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. పొరుగు దేశంలోనే హిందూ కుటుంబాలకు తమ మద్దతు ఉంటుంది అని కూడా స్పష్టం చేస్తున్నారు. తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చకపోతే పోరాటం చాలా ఉధృతం చేస్తాము అని హెచ్చరిస్తున్నారు. ఈ సందర్భంగా నిరసనకారులు హనుమాన్ చాలీసాను కూడా పఠించారు. మతపరమైనటువంటి నినాదాలు కూడా చేస్తూ హోరెత్తించినటువంటి సిచ్యువేషన్ని స్పష్టంగా మనం చూసాం. భారత హై కమిషనర్ ప్రణయ్ వర్మకు బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ మంగళవారం సమన్లు అయితే జారీ చేసింది. ఈ ఢిల్లీలోని బంగ్లాదేశ్ హై కమిషన్ ఎదుట జరిగినటువంటి నిరసన కార్యక్రమం పట్ల పూర్తి స్థాయి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. భారత్లోని తమ కార్యాలయాలను నిరసనకారులు లక్ష్యంగా చేసుకోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇలాంటి ఘటనలు ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు అంటే ఫ్రెండ్షిప్కి సంబంధించిన సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి దెబ్బతీస్తాయని కూడా చెప్తున్నారు. ప్రణయ్ వర్మకు సమన్లు జారీ చేయడం 10 రోజుల్లో ఇది రెండోసారి కావడం కూడా ఇక్కడ స్పష్టంగా మనం గమనించే అంశం. సో బంగ్లాదేశ్లో ఇప్పుడు హిందువులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఇప్పుడు చట్టోగ్రామ్లో హిందూ కుటుంబం ఇంటికి గుర్తు తెలియనటువంటి వ్యక్తులు నిప్పంటించారు. ఈ ఇంట్లో జయంతి సంఘ అట్లాగే బాబు సుఖశీల్ కుటుంబాలు నివసిస్తూ ఉంటాయి. దుండగులు ఈ దుశ్చర్యలకు ఇల్లు చాలా వరకు పూర్తిగా ధ్వంసమైపోయింది, దహనమైపోయింది. ఇంట్లోని వస్తువులని కూడా కాలిపోయిన పరిస్థితి. పెంపుడు కుక్కలు ఏవైతే ఉంటాయో అవి కూడా మరణించినటువంటి సిచ్యువేషన్. హిందువులను హెచ్చరిస్తూ దుండగులు ఓ బ్యానర్ కూడా ఏర్పాటు చేసిండ్రు. ఇస్లామిక్ వ్యతిరేక కార్యకలాపాలు వెంటనే ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా అందులో హెచ్చరించినటువంటి పరిస్థితి. బంగ్లాదేశ్లో మైనార్టీలైనటువంటి హిందువులపై జరుగుతున్న ఈ దాడులను వ్యతిరేకిస్తూ పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోనూ నిరసన కార్యక్రమాలు జరిగాయి. వందలాది మంది హిందూ సంఘాలు సభ్యులు బోంగియా జాగరణ్ మంచ్ ఆధ్వర్యంలో ఈ నగరంలోని బంగ్లాదేశ్ డిప్యూటీ హై కమిషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో అక్కడ కూడా ఉద్రిక్త వాతావరణం జరిగింది. నిరసనకారులను చెదరగొట్టడానికి లాఠీచార్జ్ చేశారు. 12 మందిని అదుపులోకి కూడా తీసుకున్నారు. ఈ ఘర్షణలో పలువురు నిరసనకారులు అట్లాగే పోలీసులకు కూడా గాయాలయ్యాయి. ఇక దేశవ్యాప్తంగా అయితే పలు ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక బంగ్లాదేశ్ ప్రస్తుతం హింసతో అట్టుడుకుపోతున్నటువంటి సిచ్యువేషన్.
ఇటీవల అక్కడ రాడికల్ నేత ఉస్మాన్ హదీ మరణంతో అక్కడ మతతత్వ శక్తులు ఆ దేశంలోని హిందువులే టార్గెట్గా ప్రస్తుతం అయితే దాడులు చేస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవలే హత్యకు గురైనటువంటి ఉస్మాన్ హదీ సోదరుడు అక్కడి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరిలో జరిగే ఎన్నికలను పక్కదోవ పట్టించేందుకే యూనస్ ప్రభుత్వమే ఉస్మాన్ని హత్య చేయించిందని భయంకరమైన ఆరోపణ చేశారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్నటువంటి ఈ దాళ్లపై ప్రస్తుతం అయితే దేశవ్యాప్త చర్చ నడుస్తోంది. స్టూడెంట్ లీడర్ ఉస్మాన్ హదీ మరణం తర్వాత అయితే ఆ దేశంలో మతతత్వ శక్తులు భారత్పై పగ పెంచుకున్నటువంటి సిచ్యువేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే ఇక్కడ నివసిస్తున్నటువంటి దీపు చంద్ర దాస్ అనే హిందూ యువకుణ్ణి అక్కడి అల్లరి మూకలు తీవ్రంగా కొట్టి చంపేసినటువంటి సిచ్యువేషన్. సో మరో హిందూ కుటుంబపై దాడి చేయగా వారు త్రుటిలో తప్పించుకున్నారు. ఈ ఘటనతో ఇప్పుడు భారత్లో నిరసనలు మిన్నంటుతున్న పరిస్థితి. ఢిల్లీలోని బంగ్లాదేశ్ విదేశాంగ కార్యాలయాన్ని కూడా విహెచ్పి ఆధ్వర్యంలో ముట్టడించినటువంటి సిచ్యువేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల జరిగినటువంటి ఉస్మాన్ హదీ హత్యపై ఆయన తమ్ముడు ఒమర్ హదీ సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఏంటి అంటే బంగ్లాదేశ్ ప్రభుత్వమే ఎలక్షన్లని తప్పుదారి పట్టించాలనే ఉద్దేశంతోనే ఉస్మాన్ హదీని హత్య చేయించిందని వాళ్ళు ఆరోపిస్తున్నారు. బంగ్లాదేశ్లోని షాబాద్లో ఉస్మాన్ మృతి సంతాపంగా ఒక ర్యాలీ కూడా నిర్వహించారు. అందులో అతని సోదరుడు ఇలా మాట్లాడిండు, మీరే ఉస్మాన్ హదీని చంపించారు, ఇప్పుడు అతని చావు పేరుతో ఎన్నికలకు ఇబ్బందులు కలిగించే ప్రయత్నం చేస్తున్నారు, నా సోదరుడు ఎన్నికలు జరగాలని కోరుకున్నాడు, ఆయన నిర్ణయాన్ని గౌరవించి ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలి అని ఒమర్ కోరుతున్నటువంటి సిచ్యువేషన్. ఉస్మాన్ హదీ విదేశాంగ శక్తులకు తలొగ్గడానికి నిరాకరించాడు, అందుకే ఆయన్ను కుట్ర పన్ని హత్య చేయించారు, అతని చావుకు కారణమైన వారు ఏదో ఒక రోజు దేశాన్ని వదిలి పారిపోవాల్సి వస్తుంది అని కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. ఉస్మాన్ హదీని హత్య చేసిన వారిని గుర్తించడానికైతే ప్రభుత్వం 30 రోజుల గడువు ఇస్తున్నామని, అంతలోపు వారిని అరెస్టు చేయకపోతే మాత్రం బంగ్లా వ్యాప్తంగా తీవ్ర నిరసనలు చేపడతామని కూడా అక్కడి నాయకుడు యూనస్ ప్రభుత్వాన్ని అల్టిమేటం జారీ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఇవన్నీ ఎపిసోడ్స్ ఇవన్నిటిని చూస్తే గనక బంగ్లాదేశ్లో శాంతి నెలకొల్పడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది. ఈ హింసను ఆపడానికి, ఈ అల్లర్లు ఆపడానికి కూడా తీవ్ర స్థాయిలో ప్రభుత్వం అయితే ప్రయత్నం చేస్తున్నటువంటి సిచ్యువేషనే మనకు కనిపిస్తోంది. బంగ్లా ఇప్పుడు అట్టుడుగుతోంది. దీన్ని శాంతింపచేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో అన్ని ప్రయత్నాలు మాత్రం అన్ని వైపుల్లో కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు